ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అసెంబ్లీ వేదికగా ఈ పథకం అమలు ముహూర్తంతో పాటుగా అర్హతలపైన క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే పథకం అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదే సమయంలో కౌలు రైతులకు అమలు విషయంలోనూ తమ వైఖరి స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా పథకం అమలుపైన స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం 2025-26 వార్షిక బడ్జెట్లో రూపాయలు 9,400 కోట్లు కేటాయించింది. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం మే నెలలో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రూపాయలు 6,000 రైతులకు అందుతున్నాయని వివరించారు. రూపాయలు 6,000 మినహాయించి 14,000 చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. దాదాపు 6 లక్షల మంది రైతులు వెబ్లాండ్లో పేర్లు నమోదు చేసుకోలేదన్నారు. ఈ పథకం అమల్లో వారికి అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. భూములు లేని వ్యవసాయ రైతులకు పథకం అమలు చేస్తామని వివరించారు. కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. నిరుపేద కౌలు రైతులకు ఈ పథకం అందుతుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. పీఎం కిసాన్ తరహాలోనే 3 విడతల్లో అమలు చేయాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగా మే నెలలో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 55 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్న అందరికీ అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పథకం విధి విధానాలపైన కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. పంటలకు బీమా సౌకర్యంతో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు. ఇక ఇటు వైసీపీ అన్నదాత సుఖీభవ పథకం కింద బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులపైన విమర్శలు చేస్తోంది. వైసీపీ హయాంలో కౌలు రైతులు అందరికీ ఈ పథకం అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ప్రకటించే మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు.